రోజువారీ మన దైనందిన జీవితంలో తరచుగా మనం చూసేది తలనొప్పి. మరి న్యూరో వ్యాధుల్లో మరొక ప్రధానమైన వ్యాధి ఏంటి అని చెప్పాలంటే తలనొప్పి. తలనొప్పిని కూడా వ్యాధిగా మార్చామా, దాని వ్యాధి అంటున్నామేంటి అని అనుకోబాకండి. ICHD ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెడేక్ డిజార్డర్స్ వారి అంచనా ప్రకారం 700 పైచినుకు ఈ తలనొప్పులు ఉన్నాయి. మరి సింపుల్గా ఒక కప్పెడు కాఫీ తాగి ఒక గంట పడుకొని లేసేలోగా తగ్గిపోయే తలనొప్పులు సహజంగా మన రోజువారి యొక్క పని ఒత్తిడిని బట్టో, ఆలోచనను బట్టో, అలసటను బట్టో, నిద్రలేమిని బట్టో వచ్చేవి. వాటి గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. తలనొప్పి రాగానే పరిగెత్తుకొని డాక్టర్ దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు. ఒక చిన్న తలనొప్పి ట్యాబ్లెట్ తోటి, కప్పు కాఫీ టీ తోటి తగ్గిపోయే తలనొప్పులకు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే 2-3 రోజులుగా నీకు తలనొప్పి తగ్గటం లేదో, ఆ తలనొప్పితో పాటు వాంతి వచ్చినట్టుగా వికారంగా అనిపించడం, తల తిరిగినట్టుగా అనిపించడం, కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం, గుబులుగా భయంగా అనిపించడం, చికాగ్గా అనిపించడం, చెవుల్లో గుయ్యి అనే శబ్దాలు రావడం, నోట్లో ఎక్కువగా నీరు ఊరడం, కళ్ళు డిమ్ అవ్వడం, ఇలాంటి తలనొప్పితో పాటు ఇతర సంకేతాలు, ఇతర లక్షణాలు ఏవైనా కనపడితే మాత్రం తప్పకుండా ఆ తలనొప్పి గురించి మనం కొంత సీరియస్గా ఆలోచన చేయాలి. ఆ తలనొప్పి మన బ్రెయిన్ ఆరోగ్యంగా లేదు అని చెప్పే ఒక సంకేతం మాత్రమే. తలనొప్పి వ్యాధి కాదు, కానీ మన బ్రెయిన్ యొక్క ఆరోగ్య పరిస్థితిని గురించి ఆ తలనొప్పి మనకు చెప్తూ ఉన్నది. మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక లాంగ్వేజ్ ఎలా ఉంటుందో మన బ్రెయిన్కి ఒక లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజే హెడేక్. ఈ హెడేక్ నీ బ్రెయిన్ ఆరోగ్యంగా లేదు, ఒకసారి చెక్ చేసుకో అని మనకు బోధిస్తుంది. ఎప్పుడైతే మీ దగ్గరలో ఉన్న న్యూరో హాస్పిటల్కి మీరు వస్తారో, మీ న్యూరాలజిస్ట్ ఆ హెడేక్ సంబంధించిన పరీక్షలు చేస్తారు. ఈఈజీ టెస్ట్ ఒకటి, లేదా నరాలకు సంబంధించిన పరీక్ష కానీ, స్కానింగ్ కానీ, కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయి. ఇలాంటి పరీక్షలు చేయడం ద్వారా అసలు తలనొప్పి ఎందుకు వచ్చింది, అది ఏ రకమైన తలనొప్పి, ఈ 700 రకాల తలనొప్పులలో ఇది ఏ రకమైన తలనొప్పి, దాన్ని మనం వెతికి పడతాం. దానికి తగినట్టుగా ఎంతకాలం వైద్యం చేయాలి, ఎలాంటి వైద్యం చేయాలి, మరి ఏమైనా బ్రెయిన్లో ట్యూమర్స్ లాంటివి ఉంటే మరి దానికి ఏమన్నా ఆపరేషన్ అవసరం పడుతుందా, ఇలాంటి అన్ని విషయాలు కూడా ఆ తలనొప్పికి సంబంధించిన పరీక్షల ద్వారా మనం నిర్ధారణకు వచ్చి అప్పుడు వైద్యం చేస్తామన్నమాట. కాబట్టి ఏదో ఒక పెయిన్ కిల్లర్తో తగ్గిపోయే తలనొప్పి గురించి వరి అవ్వద్దు, కానీ తగ్గని తలనొప్పిని మాత్రం తప్పకుండా సీరియస్గా మనం ఆలోచన చేసి ఆ తలనొప్పి గురించి తప్పకుండా మనము దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తరచూ తలనొప్పికి బిళ్ళలు వాడడం, తరచూ ఇలాంటి హెడేక్ పెయిన్ కిల్లర్స్ వాడడం, లాంగ్ డ్యూరేషన్లో మీరు గినక ఈ పెయిన్ కిల్లర్స్ వాడితే హైపర్ ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్ సమస్యలు, కడుపులో మంట, అలాగే మరి కిడ్నీలు కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తలనొప్పే కదా అని సింపుల్గా దాన్ని నిర్లక్ష్యం చేయబాకండి. సింపుల్గా తగ్గిపోతే బాధలేదు, కానీ తగ్గలేదంటే మాత్రం సీరియస్గా దాని గురించి యాక్షన్ తీసుకోండి, దానికి తగ్గ వైద్యాన్ని తీసుకోండి. తలనొప్పి తల ఉన్న ప్రతి ఒక్కడికి వస్తుంది, కానీ ప్రతి తలనొప్పి ప్రమాదకరమైంది కాదు. ఒకవేళ ఆ తలనొప్పితో పాటు ఇతర లక్షణాలు ఉంటే మాత్రం తప్పకుండా ఆ తలనొప్పి ఎందుకు వచ్చింది అనేది మనం వెతికి పట్టి దానికి తగ్గ వైద్యం మాత్రం ఖచ్చితంగా తీసుకొని తీరాలి.